హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో యూట్యూబర్స్, నాట్ ఓన్లీ కొత్త యూట్యూబర్సే కాదు, ఎక్కువ మంది చేస్తున్న మిస్టేక్ అంటే మానిటైజేషన్ అవ్వని వాళ్ళు, లేదా వ్యూస్ రాని వాళ్ళు, లేదా సబ్స్క్రైబర్స్ రావట్లేదని చెప్పి ఇలా రకరకాలుగా చాలా మిస్టేక్స్ అయితే చేస్తున్నారనమాట. అందులో మెయిన్గా మనం బాగా హైలైట్గా చూడాల్సింది మెయిన్ 8 మిస్టేక్స్ అయితే ఉన్నాయి. ఇది నేను వేరే వేరే ఛానల్స్ చెక్ చేయడము ఇట్లా చేస్తూ ఉంటున్నాను ఈ మధ్య. సో వాటి నుంచి నేను తెలుసుకున్న ఇన్ఫర్మేషన్, అంటే వాళ్ళు కామన్గా ఏ మిస్టేక్స్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా నేను కలిపి చెప్పబోతున్నాను. ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో. చూడాలి అనుకునే వాళ్ళు ఖచ్చితంగా 1.5x స్పీడ్లో పెట్టుకుని మొత్తం వీడియో చూడడానికి ట్రై చేయండి. అండ్ ఇక్కడ ఫస్ట్ థింగ్ ఏంటి అంటే, యూట్యూబ్లో ఎక్కువ మంది ఏదో యూట్యూబ్ నుంచి డబ్బులు వచ్చేస్తాయి, లక్షలు వచ్చేస్తాయి అన్న ఉద్దేశంతో స్టార్ట్ చేసే వాళ్ళు ఎక్కువ ఉంటున్నారు. సో ఆ మైండ్ సెట్తో వచ్చినప్పుడు ఏమవుతుందంటే, ఇక్కడ వ్యూస్ రాకపోతే ఏం చేయాలి? ఈజీ దారులు వెతుక్కోవడం. ఇది చాలా ఎక్కువైపోయింది ఈ మధ్యకాలంలో. సో దానివల్ల ఎలాంటి మిస్టేక్స్ అవుతున్నాయి, ఇవి చిన్న చిన్నయే ఒక రకంగా చెప్పాలంటే. ఆ చిన్న చిన్న మిస్టేక్సే మనకి బోల్డ్ అంత నెగిటివ్ అవుతుంది ఛానల్కి. 80% యూట్యూబర్స్ కామన్ గా చేస్తున్న మిస్టేక్స్ ఇవన్నీ కూడా. మెయిన్ గా కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఎక్కువగా చేస్తున్నారు ఇట్లాగా. సో వీటిల్లో ఈ 8 కూడా నేను క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీటిల్లో ఫస్ట్ థింగ్ వచ్చేసి సబ్ ఫర్ సబ్, అంటే సబ్స్క్రైబర్. నేను నిన్ను సబ్స్క్రైబ్ చేసుకుంటాను, నువ్వు నన్ను సబ్స్క్రైబ్ చేసుకో. ఇది యాక్చువల్గా ఏంటి అంటే, ఇది యూట్యూబ్ రూల్ ప్రకారం కూడా కరెక్ట్ కాదు. యూట్యూబే మెన్షన్ చేస్తుంది మనకి సబ్ ఫర్ సబ్ లాగా మీరు సబ్స్క్రైబర్స్ ని తెచ్చుకోకూడదు అని చెప్పి. మరి మేము ఇట్లా తెచ్చుకుంటున్నామని దానికి ఎలా తెలుస్తుందని మీకు అనిపించవచ్చు. మన ఛానల్ జాతకం అంతా ఏంటి అనేది యూట్యూబ్కి తెలుసు. కొన్ని ఏంటంటే, కొన్ని రూల్స్ ఉన్నా కానీ యూట్యూబ్ చూసి చూడనట్టుగా వదిలేస్తూ ఉంటుంది అనమాట. కొన్ని అది ఇంకా మించిపోయింది అనుకోండి, ఆ మిస్టేక్ అనే తీవ్రత మించిపోయింది అనుకోండి, అప్పుడు ఖచ్చితంగా ఎఫెక్ట్ పడుతుంది అనమాట ఛానల్ పైన. సో ఈ సబ్ ఫర్ సబ్ లో కొంతమంది చాలా తెలివితేటలు వాడతారు. అంటే కొంతమంది డైరెక్ట్ గా నేను సబ్స్క్రైబ్ చేసుకుంటాను, నువ్వు నన్ను సబ్స్క్రైబ్ చేసుకో ఇలా చెప్పేస్తారు. బట్ కొంతమంది అలా చెప్పకూడదని వేరే వేరే వీడియోస్ లో చూడడము, ఇదంతా తెలిసిన వాళ్ళు ఎట్లా అంటే, నేను మీ ఇంటికి వచ్చాను, నువ్వు మా ఇంటికి రా అని చెప్పి రకరకాలుగా, అసలు నేను లెటర్ ఇచ్చాను, ఇట్లా రకరకాలుగా పెడుతూ ఉంటారు. సో ఎట్లా ఇచ్చినా ఇక్కడ పోనీ యూట్యూబ్ సైడ్ నుంచి ప్రాబ్లం లేదనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ అలా పెడితే. ఇప్పుడు మీకు ఇక్కడ యూట్యూబ్ ఎలా తెలుస్తుంది అంటే, యూట్యూబ్ కి ఇప్పుడు మీకు వ్యూస్ వస్తున్నాయి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక వైరల్ షార్ట్కో లాంగ్ వీడియోకో మీకు వ్యూస్ వస్తున్నాయి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ వ్యూస్ వస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబర్స్ వస్తారు. అంటే ఎంతమంది చూసారో అంతమంది సబ్స్క్రైబ్ చేసుకోరు, కానీ కొంత సబ్స్క్రిప్షన్స్ అయితే వస్తాయి, వ్యూస్ గానీ వాచ్ అవర్స్ గానీ ఉంటాయి. బట్ మీకు అలా కాకుండా వ్యూస్ లేవు, సబ్స్క్రైబర్స్ లేరు, అంటే ఎంగేజ్మెంట్ తెలుస్తుంది కదా, మన ఛానల్లో ఎంగేజ్మెంట్ క్లియర్ గా అర్థమవుతుంది కదా యూట్యూబ్ కి. సో వీళ్ళకి వ్యూస్ రావట్లేదు, ఎంగేజ్మెంట్ లేదు ఛానల్లో, బట్ సబ్స్క్రైబర్స్ ఎట్లా వచ్చారు అనే ఇది ఉంటుంది కదా అల్గోరిథం, ఆటోమేటిక్ సిస్టమ్ కి. సో అట్లయినా సరే తెలుస్తుంది. సరే యూట్యూబ్ సైడ్ వదిలేద్దాము. తెలిసినా కూడా అదేమి అంటే తక్కువ మిస్టేక్స్ అయితే ఏం ప్రాబ్లం ఉండదు. తక్కువ సబ్స్క్రైబర్స్ వచ్చినా కూడా ప్రాబ్లం ఉండదు అట్లాగా. కానీ ఎక్కువ సబ్స్క్రైబర్స్ వస్తే ఖచ్చితంగా ప్రాబ్లమే అవుతుంది. అది కొంతమంది కొనుక్కుంటారు కూడా, అవన్నీ రాంగ్ అసలు. ఇంకా ఆడియన్స్ వైపు నుంచి చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు అసలు. ఫస్ట్ థింగ్, ఇప్పుడు ఏదన్నా ఒక వీడియో వైరల్ అయ్యి వ్యూస్ వచ్చి సబ్స్క్రైబర్స్ వచ్చారనుకోండి, వాళ్ళు ఆ కంటెంట్ నచ్చి సబ్స్క్రైబ్ చేసుకున్నారు కాబట్టి మీ ఛానల్ నచ్చుతుంది వాళ్ళకి, నెక్స్ట్ వీడియోస్ కూడా చూసే ఛాన్స్ ఉంటుంది. బట్ అదంతా ఏం లేకుండా ఊరికే జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎలాంటి యూజ్ ఉండదు కదా. సో మీకు ఊరికే సబ్స్క్రైబర్ నెంబర్ ఉండడం కంటే, అది మీకు వ్యూస్ ద్వారా, షార్ట్స్ ద్వారా కానీ లాంగ్ వీడియోస్ ద్వారా కానీ వ్యూస్ నుంచి వచ్చే సబ్స్క్రైబర్స్ వల్ల మనకి చాలా ఎక్కువ వాల్యూ ఉంటుంది మన ఛానల్ కి. నేను ఈ మధ్యకాలంలో కొన్ని ఛానల్స్ కి మానిటైజేషన్లు చేశాను. వాళ్ళు ఏంటంటే లాంగ్ వీడియోస్ ద్వారా మానిటైజేషన్ అయిన వాళ్ళు అనమాట. వాళ్ళకి సబ్స్క్రైబర్స్ స్లోగా వచ్చారు. సబ్స్క్రైబర్స్ 700 ఉన్నారు, 5000 వాచ్ అవర్స్ వచ్చేసిన ఛానల్స్ కూడా ఉన్నాయి. సో అలాంటప్పుడు ఏమవుతుంది, మినీ మానిటైజేషన్ అవుతుంది. లాంగ్ వీడియోస్ కు మనకి షార్ట్స్ తో కంపారిటివ్ గా తక్కువ సబ్స్క్రైబర్స్ వస్తారు, బట్ ఏం కాదు. కానీ ఆ సబ్స్క్రైబర్స్ అనేవాళ్ళు లాయల్ సబ్స్క్రైబర్స్ మనకి, అంటే వాళ్ళ వల్ల మనకి తర్వాత కూడా ఉపయోగం ఉంటుంది. ఊరికే జస్ట్ సబ్స్క్రైబర్స్ వల్ల మనకి ఎలాంటి యూజ్ ఉండదు. ఈవెన్ షార్ట్స్ నుంచి సబ్స్క్రైబర్స్ వచ్చినా కూడా మనకి ఏం యూజ్ ఉండదు, వాళ్ళు లాంగ్ వీడియోస్ చూడరు కాబట్టి. సో నేనేం చెప్తానంటే, సబ్ ఫర్ సబ్ ఇట్లాంటివి కాకుండా, ఏది వేరే వాళ్ళు సబ్స్క్రైబ్ చేస్తే మీరు అట్లా కాకుండా ఒరిజినల్ గా రానివ్వండి సబ్స్క్రైబర్స్ ని. సో అప్పుడు మీకు ఎలాంటి ఇష్యూ ఉండదు. ఇష్యూ సంగతి పక్కన పెట్టినా మీకు ఫ్యూచర్ లో ఛానల్ కూడా మంచి గ్రోత్ ఉంటుంది. మీరు సబ్స్క్రైబర్స్ ని కొనకుండా ఒరిజినల్ గా గనక వస్తే గనక సబ్స్క్రైబర్స్ చాలా వాల్యూ ఉంటుంది అలాంటి సబ్స్క్రైబర్స్ కి, మన ఛానల్ కి. సో ఇది ఫస్ట్ మిస్టేక్ అనమాట, ఎక్కువ మంది కామన్ గా చేస్తున్న మిస్టేక్. నెక్స్ట్ వచ్చేసి వ్యూ ఫర్ వ్యూ. ఈ వ్యూ ఫర్ వ్యూ ఆల్మోస్ట్ సేమ్ దానిలాగానే, కాకపోతే అందులో ఏంటంటే సబ్స్క్రైబర్స్ ఎక్స్చేంజ్, ఇక్కడేమో వ్యూస్ ఎక్స్చేంజ్ అనమాట. అంటే నువ్వు నా వీడియో చూస్తే నేను నీ వీడియో చూస్తాను. ఇలాంటి వాటి వల్ల
యూట్యూబ్కి తెలియపోవచ్చు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ ఇది. దీని సంగతి పక్కన పెడితే ఇట్లాంటివి కొన్ని గ్రూప్స్ కూడా ఉన్నాయి యాక్చువల్గా. ఫేస్బుక్లో ఉంటాయి ఎక్కువగా అట్లాంటివి. కొంతమంది వాట్సాప్ గ్రూప్స్ కూడా క్రియేట్ చేసుకుంటూ ఉంటారు. మళ్ళీ వీళ్ళే గొడవలు పడుతూ ఉంటారు. అంటే ఎవరికి వాళ్ళు ఏంటంటే నేనే చూస్తున్నాను, వేరే వాళ్ళు నా వీడియోస్ చూడలేదు అనే ఇదిలో ఉంటారు జనరల్ గా. ఎందుకంటే ఇప్పుడు ఇలాంటివి బేరాలు పెట్టుకున్నారనుకోండి, ఇప్పుడు ప్రతిరోజు మనకేం కుదరదు, అంతే కదా. ఇప్పుడు మన ఛానల్ మనం రన్ చేసుకుంటున్నప్పుడు వేరే వాళ్ళ వీడియోస్ చూడడానికి ఎక్కడ టైం ఉంటుంది? ఇప్పుడు మనకు నిజంగా ఇంట్రెస్ట్ ఉంటే చూస్తాము, బట్ అది లేకుండా ఊరికే వాళ్ళు పెట్టినప్పుడు కంపల్సరీ చూడాలి అంటే అది కుదరని పని కదా. ప్రతి వీడియో చూడాలి అంటే అది అంత బాధ్యతగా కూడా చూడరు ఎవరు కూడా. సో అంత బాధ్యతగా చూడనప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు వాళ్ళు చూస్తారని మీరు చూస్తారు. ఇప్పుడు అందరూ కరెక్ట్ గా ఉండాలని ఏమి లేదు కదా. వాళ్ళు ఒక 30 సెకండ్స్ 40 సెకండ్స్ వాచ్ చేసి వెళ్ళిపోయారు అనుకోండి, అక్కడ ఏమవుతుంది, ఎంగేజ్మెంట్ తగ్గిపోయింది, యావరేజ్ వ్యూ డ్యూరేషన్ తగ్గిపోయింది. సో యావరేజ్ వ్యూ డ్యూరేషన్ ఈవెన్ 30 సెకండ్స్ ప్లస్ చూసినా కానీ వాళ్ళు వ్యూ యాడ్ అవుతుంది మీకు, కానీ దానివల్ల చాలా నెగిటివ్ ఒక రకంగా. ఈ మిస్టేక్ నేను కూడా చేశాను నా ఫస్ట్ ఛానల్లో. ఇది నేను చాలాసార్లు చెప్పాను నా వీడియోస్లో కూడా. నేను ఎప్పుడైతే ఇలా చూడడం ఆపేశానో అప్పటి నుంచే నేను గ్రోత్ చూశాను ఒక రకంగా. నేను ఆ ఛానల్కి కనీసం 3 ఇయర్స్ పాటు 2 ఇయర్స్ అనుకుంటా వాళ్ళ వీడియోస్ చేస్తే నేను చూడడము అలా చేశాను. ఈవెన్ మానిటైజేషన్ అయిన తర్వాత కూడా పాపం చాలా మంది సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు, నార్త్ ఇండియన్స్ కూడా. వీడియో చూసి కామెంట్ రాసేవాళ్ళు, అట్లా మరి ఫుల్ వీడియో చూసేవాళ్ళు లేదు నాకైతే తెలియదు. అంతలాగా చేసేదాన్ని. స్లోగా ఏంటంటే చిరాకు వచ్చేసింది ఇంకా. అంటే ఇప్పుడు మన పనులే మనకు ఉంటాయి కదా, వాళ్ళు బెల్ ఐకాన్ క్లిక్ చేసుకుని వాళ్ళ వీడియో రాగానే చూసి కామెంట్ చేసి ఇవన్నీ నాకు కొంచెం ఇదిగా అనిపించినాయి అనమాట. అంటే నాకే ఏం చేస్తున్నాం అసలు మనం, అంటే ఎన్ని సంవత్సరాలు ఇట్లాగా, ఎన్ని రోజులు ఎన్ని సంవత్సరాలు చూస్తాం ఇట్లాగా అనిపించేసింది ఇంకా. సరే అసలు నేను ఆపేద్దాము ఇట్లాగా అని చెప్పేసి ఆపేసిన తర్వాత నుంచే అసలు అంటే వాళ్ళు కొన్నాళ్ళు చూసారు, అట్లా నేను చూడట్లేదు కదా ఆపేసాను కదా. సో అట్లా కొన్ని రోజులకి వాళ్ళకి అర్థమయ్యి వాళ్ళు చూడడం ఆపేశారు అట్లా. సో దట్ ఏమైంది, వాళ్ళు చూడరు కదా ఇంకా. ఎవరికైతే ఆ వీడియో కనిపించి ఎవరికైతే కావాలో వాళ్ళే చూస్తారు ఆ వీడియోని. దాని తర్వాతే నాకు వ్యూస్ రావడం స్టార్ట్ అయినాయి, అండ్ బ్రౌజ్ ఫీచర్స్ లో కూడా వ్యూస్ రావడం స్టార్ట్ అయినాయి. సో అది చాలా డిఫరెన్స్ ఉంటుంది. మీకు మామూలుగా చెప్పినా కూడా ఎట్లా ఉంటుంది అంటే చెప్పారులే అన్నట్లు, నేను కూడా అట్లాగే ఉన్నాను కాబట్టే చెప్తున్నాను. సో ఏంటంటే ఎప్పుడైనా సరే మనకి ఆర్గానిక్ గా వ్యూస్ వస్తేనే వాల్యూ ఉంటుంది. అది మెయిన్ ఇంపార్టెంట్. ఇక్కడ మీరు కొనుక్కున్నా కూడా వేస్ట్. కొంతమంది ఇప్పుడు మొన్న ఒకళ్ళు వచ్చారు, మేము వాచ్ అవర్స్ కొన్నాము, అప్పటి నుంచి రీచ్ తగ్గిపోయిందని చెప్పారు. వాచ్ అవర్స్ కొన్నారు, రీచ్ తగ్గిపోయింది కరెక్టే. రీచ్ తగ్గడం పక్కన పెడితే మానిటైజేషన్ కూడా అవ్వదు. ఇన్ కేస్ మానిటైజేషన్ అయినప్పుడు కూడా ఒకవేళ కొన్నిసార్లు లక్కీగా అవుతుంది, కొన్నిసార్లు ఏమవుతుందంటే డిసెప్టివ్ యాక్టివిటీ అని వస్తుంది. సో మనకు అక్కడ ఈజీగా తెలుస్తుంది మనకు వ్యూస్ ఎక్కడి నుంచి వచ్చినాయి అనేది. అనలిటిక్స్ లో మనకే కనిపిస్తుంది, అంటే యూట్యూబ్కి ఇంకా కనిపిస్తుంది కదా నీట్ గా చక్కగా ఎక్కడి నుంచి వచ్చినాయి వ్యూస్ అనేది. సో అది ఖచ్చితంగా ప్రాబ్లమే అవుతుంది ఛానల్కి. సో మీకు ఎప్పుడైనా సరే ఆర్గానిక్గా వ్యూస్ వచ్చే ఛానల్సే మీకు రీచ్ అవుతాయి. మీరు ఫస్ట్ తీసేయాల్సిన మైండ్ సెట్ ఏంటి అంటే, ఈ రోజు ఛానల్ పెట్టి రేపు వాచ్ అవర్స్ వచ్చి ఎల్లుండి మానిటైజేషన్ అయిపోయి ఆ నెక్స్ట్ రోజు రెవెన్యూ తీసుకోవాలి. అంటే రోజులు లెక్కని కాదు, అంటే అంత ఫాస్ట్గా అయిపోవాలి ప్రాసెస్ అనుకుంటున్నారు ఎక్కువ మంది. అంత ఈజీ కాదు యూట్యూబ్ నుంచి రెవెన్యూ రావడం అనేది, ఎంతో కష్టపడాలి. సో మీకు అంత ఈజీగా రెవెన్యూ వస్తుందని అయితే అనుకోకండి. మీరు పెట్టే కష్టం అంతా కూడా ఆ ఫ్రూట్స్ మీరే ఎంజాయ్ చేస్తారు మీ ఛానల్ కోసం. వేరే ఎవరికి రాదు ఆ బెనిఫిట్, మీకే వస్తుంది. సో ఎంత కష్టపడాలి. మీరు ముందు వ్యూస్ రావట్లేదు అని అనుకోవద్దు, అది మైండ్లో నుంచి తీసేస్తేనే వ్యూస్ వస్తాయి. ఆ వ్యూస్ రావట్లేదు అంటేనే మిస్టేక్స్ ఎక్కువ అవుతున్నాయి. ఏదేదో పెట్టుకుంటా ఉంటారు, మ్యూజిక్ పెట్టని అది పెట్టి మ్యూజిక్ పెడితే వ్యూస్ వస్తాయి, అది రకరకాలు అయిపోతుంది. ఇంకా మొత్తం అంతా కచరా బుచరా అయిపోయిన తర్వాత అప్పుడు రియలైజ్ అయినా ఎలాంటి ఉపయోగం ఉండదు అది. సో మీరు మొదటి నుంచినే కరెక్ట్గా వెళ్ళడానికి చూడండి. ఎప్పుడైనా యూట్యూబ్లో జెన్యూన్గా ఉండే ఛానల్స్ ఖచ్చితంగా సక్సెస్ అయితే తీరుతాయి. సో ఇవి ఫస్ట్ 2 మిస్టేక్స్ ఎక్కువ మంది చేస్తున్నవి. అండ్ థర్డ్ చెప్పాను కదా, సబ్స్క్రైబర్స్ వ్యూస్ కొనడం. అలాంటి వాటి వల్ల మీకు ఎలాంటి యూజ్ లేదు. సబ్స్క్రైబర్స్ని కొనడం, వ్యూస్ని కొనడం వల్ల డిసెప్టివ్ యాక్టివిటీ అని రావడం ఒకటిను. ఇంకోటి నేను మీకు లైవ్ ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. ఇది ఇంతకు ముందు కూడా చెప్పాను, బట్ అప్పుడు చాలా తక్కువ ఆడియన్స్ ఉన్నారు, ఇప్పుడు ఇంకా ఎక్కువ మంది ఆడియన్స్ అయ్యారు. ఒక కుకింగ్ ఛానల్ ఆవిడ అనమాట. నేను కొత్తగా మానిటైజేషన్ చేయడం స్టార్ట్ చేసిన టైం అనమాట అది. నాకేంటంటే పెద్ద సిన్సియర్గా ఉండాలనే ఇది ఉంటుంది. అప్పుడు అంతే ఇప్పుడు అంతే. అయితే ముందు రోజు ఈవినింగ్ వచ్చారనమాట, ముందు రోజు నైట్ వచ్చారు. వచ్చి ఇట్లా మానిటైజేషన్ చెయ్యాలి, అదే ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ పెట్టారనమాట, మానిటైజేషన్ చెయ్యాలి, వాచ్ అవర్స్ వచ్చేసినాయి అని చెప్పారు. 100 వచ్చేసారు, ఇంకా 100 రావాలి. ఇంకా 100 కదా, రానివ్వండి, సబ్స్క్రైబర్స్ వచ్చేస్తారులేండి, వచ్చాక చేద్దాము, ఈ లోపు నేను ఛానల్ అది చెక్ చేస్తాను, చూద్దాము స్లోగా అనేసి అన్నాను అనమాట. సరే అన్నారు. మళ్ళీ నెక్స్ట్ రోజు మార్నింగ్, ఎర్లీ మార్నింగ్, రోజు నైట్ 7:30కి మాట్లాడి నాతో నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసారు. 100 సబ్స్క్రైబర్స్ 1000+ సబ్స్క్రైబర్స్ అయ్యారు, ఇప్పుడు అప్లై చేయండి మానిటైజేషన్ కి అన్నారు. నాకు డౌట్ వచ్చింది అప్పుడు, ఏంటి మీరు కొన్నారా ఏంటి సబ్స్క్రైబర్స్ని అన్న. అవును మేడం, సబ్స్క్రైబర్సే కాదు వ్యూస్ కూడా కొన్నాయని చెప్పారు. అయితే నేను ఒకటే మాట చెప్పా,
మీకు మానిటైజేషన్ చాలా ఫాస్ట్గా అయిపోతుందండి. ఇప్పుడు 12 అవర్స్లోనే మానిటైజేషన్ అయిపోతుంది. మానిటైజేషన్ అయితే అయిపోతుంది. ఇన్ కేస్ అవ్వలేదనుకోండి, మళ్ళీ మొదటికి వచ్చినట్లే ఛానల్ అని చెప్పాను అనమాట. అప్పట్లో ఏంటంటే మనకి ఇప్పుడులాగా 1 వీక్ అట్లా లేదు. అంటే ఇప్పుడు మనం వాచ్ అవర్స్ ఎట్లా యాడ్ అవుతుంది, ఒరిజినల్గా వచ్చిన అవర్స్ అయితేనే 1 వీక్ తర్వాత, అంటే ఈ రోజు వచ్చిన అవర్స్ ఎల్లుండి యాడ్ అవుతున్నాయి కదా, ఇట్లా కొంటున్నారని చెప్పే ఈ అప్డేట్ వచ్చిందనమాట. అప్పట్లో ఏంటంటే ఈ రోజు కొంటే రేపు యాడ్ అయిపోయాయి ఎర్న్ ఆప్షన్లో. సో అట్లా కొన్నారనమాట వాళ్ళు. సరే, నేను చెప్పాను మానిటైజేషన్కి అప్లై చేయకముందే చెప్పాను, మీకు ముందు ఒక విషయం చెప్తాను, ఇది విన్న తర్వాత మీరు అమౌంట్ పే చేయండి నాకు అనేసి చెప్పాను అనమాట. ఏంటంటే మీరు ఈ ఛానల్ మీకు తర్వాత ఏమాత్రం గ్రోత్ ఉండదు, మీరు తర్వాత ఫీల్ అవుతారు గ్యారంటీగా. సో నా సజెషన్ అయితే ఇట్లా కాకుండా మీరు ఒరిజినల్ గా తెచ్చుకున్న తర్వాత అప్లై చేద్దాము అనేసి చెప్పాను అనమాట. ఏంటంటే ఇక్కడ నేను నా బాధ్యతగా నేను చెప్పాలి, నాకు డబ్బులు వచ్చేస్తలే కదా అని నేను చేసుకుని వెళ్ళిపోతే ఉపయోగం ఉండదు, నాకు సాటిస్ఫాక్షన్ ఉండదు. అట్లా చెప్పాను అన్నమాట. చెప్తే ఏం కాదు మేడం, నాకు 5 మంది ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు చూస్తారు, వాళ్ళు చూస్తే వస్తుంది అన్నారు. సరే, ఇంకా నేను చెప్పిన తర్వాత నాకు అనవసరం కదా, ఇంకా జరిగే పరిణామాలు ఏంటనేది చెప్పాను, గ్రోత్ ఉండదు అని చెప్పి. సరే చేసేయమన్నారు, చేశాను. ఎగ్జాక్ట్గా 12 అవర్స్లో మానిటైజేషన్ కూడా అయిపోయింది. నెక్స్ట్ డే వాచ్ అవర్స్ మొత్తం పడిపోయినాయి. ఇంకా వాచ్ అవర్స్తో సంబంధం లేదు, అట్లా కంప్లీట్ మానిటైజేషన్ అయిపోయి యాడ్స్ కూడా ఆన్ చేసేసుకున్నాం కదా. సో నెక్స్ట్ $10 ప్రాసెస్ ఉంటుంది. సో $10 ఇంకా అవ్వలేదు. ఇది జరిగింది ఎప్పుడు, 1.5 year బ్యాక్ ఇదంతా కూడా జరిగింది. ఇంకా $10 అవ్వలేదు ఆ ఛానల్కి. ఆవిడకి ఇంకా చిరాకు వచ్చి, మీరు ఎందుకు చెప్పారో నాకు ఇప్పుడు అర్థమైంది, అది మానిటైజేషన్ అవ్వదు అన్న విషయం నాకు అర్థమైపోయింది, నేను ఇంకో ఛానల్ ఫ్రెష్గా పెట్టుకుని ఫస్ట్ నుంచి వస్తానని చెప్పారు. టైం గోవింద, డబ్బులు పోయినాయి, ఏది వాళ్ళకి పే చేసినాయి, నాకు పే చేసినాయి. అఫ్ కోర్స్ నెక్స్ట్ ఛానల్ నేనే చేశాను మళ్ళీ మానిటైజేషన్ వాళ్ళకి. ఇంకా నేను మళ్ళీ కూడా ఎలాగో అది వేస్ట్ అయిపోయింది కదా, ఇక అప్పుడు తీసుకునే అమౌంట్ అయితే తీసుకున్నాను అనమాట. ఆ ముందు అమౌంట్ మైనస్ చేసి తీసుకున్నాను అనమాట. అప్పుడు నేను ఎంత అమౌంట్ తీసుకుంటున్నానో అది. తర్వాత మానిటైజేషన్ అయ్యింది అండ్ ఇప్పుడు ఆ ఛానల్లో కంటిన్యూ అవుతుంది. ఆ ప్రాసెస్ కూడా అయిపోయిందిలేండి, ఇదంతా ఎప్పుడో జరిగింది. అలా ఉంటుంది అనమాట వాచ్ అవర్స్ కొనుక్కుంటే. సో ఎలాంటి ఉపయోగం ఉంది ఇప్పుడు మీకు, ఇప్పుడు ఆవిడకి ముందే చెప్పాను, ఆవిడ రియలైజ్ అయ్యి ఉంటే అది పోతే పోయాయి, మళ్ళీ కొత్తగా పెట్టుకుని, కొత్తగా అంటే అదే ఛానల్లో పెట్టుకున్నా ఏదో చేసే పని. బట్ అది కాకుండా ఇప్పుడు చూడండి, అంతా అక్కడ పోయి ఇక్కడ పోయి మళ్ళీ ఇదనమాట. సో ఇక్కడ మెయిన్ ఎక్కువ మంది ఏంటంటే అమౌంట్ పెట్టేసి ఏదో ఒకటి చేసేద్దాం అనుకుంటున్నారు. వాచ్ అవర్స్ వ్యూస్ కొండం అంత దరిద్రం ఇంకోటి లేదు ఛానల్లో. ఎప్పుడైనా యూట్యూబ్ ఆర్గానిక్గా రికమెండ్ చేయాలి మీ వీడియోస్ని, అప్పుడే ఏదైనా ఉపయోగం ఉంటుంది. అలాగే నెక్స్ట్ మిస్టేక్ వచ్చేసి హ్యాష్ ట్యాగ్స్. అసలు హ్యాష్ ట్యాగ్ పర్పస్ ఏంటి మనకి? హ్యాష్ ట్యాగ్ అంటే ఇప్పుడు ఒక కుకింగ్ గురించి చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ అదైతే ఈజీగా అర్థమవుతుంది, ఈజీ కనెక్ట్ అవుతుంది అందరికి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక కుకింగ్ ఎగ్ ఫ్రైడ్ రైస్ పెట్టారనుకోండి, ఎగ్ ఫ్రైడ్ రైస్ అనేది 3 వర్డ్స్. ఇక్కడ హ్యాష్ ట్యాగ్ ఏంటి? ఎగ్ ఫ్రైడ్ రైస్ 3 కలిపేసి పెట్టేస్తాం. హ్యాష్ ఎగ్ ఫ్రైడ్ రైస్ అని చెప్పి 3 కలిపి పెడితేనే ఒక హ్యాష్ ట్యాగ్ అవుతుంది. సో మీరు వీడియో రిలేటెడ్గా ఇప్పుడు అదేంటి, ఎగ్ ఫ్రైడ్ రైస్, ఎగ్ రెసిపీస్ అని పెట్టచ్చు, రైస్ రెసిపీస్ అని పెట్టచ్చు, ఫ్రైడ్ రైస్ రెసిపీస్ అని పెట్టచ్చు. ఈ 4 వ్యాలిడ్. ఓకే, ఇంకా కూడా చాలా పెట్టొచ్చు మనం. యూట్యూబ్ కూడా మనకి ఒక గైడ్ లైన్స్ లో ఇస్తుంది. మీరు కనుక టూ మచ్ గా హ్యాష్ ట్యాగ్స్ ఇస్తే, అసలు కొంతమంది అయితే నేను చూస్తూ ఉంటాను, ఒక లైన్ అసలు ఎన్నెన్నో ఇచ్చేస్తారు హ్యాష్ ట్యాగ్స్. ఇది వరకు మనకి ఎలాంటి ఇష్యూ లేదు. ఇప్పుడు మీరు ఓన్లీ కరెక్ట్గా కొన్ని లిమిట్ నెంబర్ ఆఫ్ హ్యాష్ ట్యాగ్స్ పెడితేనే మీ వీడియో సెర్చ్లో వస్తుంది. యూట్యూబే చెప్తుంది గైడ్ లైన్స్లో. మీరు కనుక 60 కంటే ఎక్కువ హ్యాష్ ట్యాగ్స్ పెడితే మేము అసలు మొత్తం వీడియోని రిమూవ్ చేస్తామని చెప్తుంది. అంటే మిమ్మల్ని 60 వరకు పెట్టుకోమని కాదు. ఇక్కడ బాగా ఎఫెక్టివ్గా హ్యాష్ ట్యాగ్ అనేది ఎప్పుడైనా సరే ఎఫెక్టివ్గా పని చేయాలి అంటే ఎప్పుడైనా సరే 3 హ్యాష్ ట్యాగ్స్ లేదా 5 హ్యాష్ ట్యాగ్స్ అంతే, 3 నుంచి 5. అంతకంటే మీరు ఎక్కువ ఇచ్చినా కూడా ఏ ఉపయోగం ఉండదు. ఇదొకటి. ఇంకోటి, ఇప్పుడు రిలేటెడ్గా ఉండాలి. మళ్ళీ ఆ వ్యూస్ కోసం అని చెప్పి వీడియో ఒకటి పెట్టి ఇంకోటి ఏదో పెడితే వ్యూస్ అట్లా కాదు. మళ్ళీ హ్యాష్ ట్యాగ్స్ అనేది ఎప్పుడైనా సరే ఆ వీడియోలో మీరు ఏం చెప్తున్నారో ఏం చూపిస్తున్నారో దాని రిలేటెడ్గా ఉండాలి. అండ్ ఇంకోటి, నేను చూస్తూ ఉంటాను, నేను చెక్ చేసిన ప్రతి ఛానల్లోనూ హ్యాష్ వైరల్, హ్యాష్ ట్రెండింగ్, హ్యాష్ వైటీ షార్ట్స్ ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు అవి అసలు ఎవరు సెర్చ్ చేస్తారు? హ్యాష్ వైరల్ అని ఎవరైనా సెర్చ్ చేస్తారా? హ్యాష్ ట్రెండింగ్ అని ఎవరైనా సెర్చ్ చేస్తారా? మీరు అలా పెట్టినంత మాత్రాన అవేమి వైరల్ అయిపోవు, ట్రెండింగ్ లోకి వెళ్ళిపోవు కదా. సో ఆ హ్యాష్ ట్యాగ్స్ అనేది వేస్ట్. అసలు దానివల్ల మీకు ఎలాంటి యూజ్ లేదు, ఊరికే హ్యాష్ ట్యాగ్స్ నెంబర్ పెరగడం తప్ప. సో మీరు ఈ రోజు నుంచి ఇది ట్రై చేసి చూడండి, మీకు ఖచ్చితంగా మీరు డిఫరెన్స్ తెలుస్తుంది మీకు, మీరు కరెక్ట్గా వీడియోస్ పెడుతుంటే కనుక. సో హ్యాష్ ట్యాగ్స్ వచ్చేసి ఓన్లీ 3 లేదా 5 ఇవ్వండి అంతే. కీవర్డ్స్ అయినా అంతే, ఓ బీభత్సంగా డిస్క్రిప్షన్ అంతా నింపేసేయకుండా సరిగ్గా ఇవ్వండి. అండ్ డిస్క్రిప్షన్లో ఇవ్వండి కీవర్డ్స్, టైటిల్లో కాదు. ఎక్కువ మంది టైటిల్లో ఇస్తూ ఉంటారు కీవర్డ్స్, అదే హ్యాష్ ట్యాగ్స్. హ్యాష్ ట్యాగ్స్ అనేది డిస్క్రిప్షన్లో ఉండాలి. అండ్ చాలా మంది ఇప్పుడు హ్యాష్ ఎగ్ ఫ్రైడ్ రైస్ చెప్పాను కదా, ఎక్కువ మంది ఎట్ట రాస్తారంటే హ్యాష్ ఎగ్ అని రాసి స్పేస్ ఫ్రైడ్ స్పేస్ రైస్ ఇస్తారు. అది అసలు హ్యాష్ ట్యాగ్ కాదు.
#egg అనేది ఒక #, అవుతుంది అప్పుడు. సో అవన్నీ కేర్ఫుల్గా చూసుకోవాలి. ఇవన్నీ చిన్న చిన్నవి అవ్వడానికి, కానీ చాలా పెద్ద ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేస్తాయి మనకి వ్యూస్ పైన. ఇప్పుడు నేను షాడో బ్యాన్ వీడియోలో కూడా చెప్పాను, టూ మచ్గా #, ఇచ్చినా కూడా అసలు సెర్చ్లోకే రాకుండా చేస్తుంది మీ వీడియోని యూట్యూబ్. ఇదేం మనిషి చేసేది కాదు. ఒక మనిషి చూసి వీడు ఇంకా ఎక్కువ #, పెట్టాడు, దీన్ని మనం సెర్చ్లో, అట్లా కాదు. అల్గోరిథంని అలా డిజైన్ చేస్తారు వాళ్ళు. సో అల్గోరిథంకి మొత్తం అల్గోరిథం ద్వారా ఇప్పుడు ఒక్కొక్క వీడియో ఏం చూడలేరు కదా మనుషులు. సో అది అందుకే టూ మచ్ #, టూ మచ్ కీవర్డ్స్ ఇవ్వకుండా నార్మల్గా ఉండేటట్లుగా ఇవ్వండి. అది. అండ్ ఇంకో మెయిన్ది పేషెన్స్ లేకపోవడం అంటే, ఇప్పుడు వీడియో ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు కొంచెం వెయిట్ చేయాలి. ఇప్పుడు కొంతమందికి ఒక వీడియోతోనే రీచ్ వస్తుంది, ఏది ఆ ఫస్ట్ వీడియోనో లేకపోతే 2-3 వీడియోల్లో నేను ఒక మంచి కంటెంట్ ఉండి రీచ్ రావచ్చు, వాళ్ళకి కూడా ఉంటుంది కొంతమందికి. అలా వచ్చినా అదే కొంతమంది 3 వీడియోస్తో అయిపోతుంది, కొంతమందికి 10 వీడియోస్ పెట్టినా రీచ్ రాదు, కొంతమందికి 100 వీడియోస్ పెట్టినా రీచ్ రాదు, కొంతమందికి 500 వీడియోలు పెట్టినా రీచ్ రాదు. సో మీరు ఎంత ఓపిక్గా వెయిట్ చేస్తే యూట్యూబ్లో అంత మంచి సక్సెస్ వస్తుంది. నేను ఒక వీడియో కూడా చేయబోతున్నాను ఒక సక్సెస్ అయిన యూట్యూబర్తో. వీడియో చేయమని అడిగాను, ఆవిడ చేసిన తర్వాత నేను వీడియో కూడా పెడతాను. మీరు అసలు ఆ వీడియో చూస్తే తెలుస్తుంది ఎన్ని సంవత్సరాలు పట్టింది ఆవిడకి రీచ్ రావడానికి అనేది. అండ్ ఒకటే కంటెంట్ పెట్టాలి ఎప్పుడైనా సరే. మీరు ఒకటే కంటెంట్ పెట్టి ఎంత పేషెంట్గా వెయిట్ చేయగలిగితే అంత మంచి రిజల్ట్ చూస్తారు యూట్యూబ్లో. మెయిన్ లేనిది అదే, ఆ పేషెన్సీ అనేదే లేదు. వాట్సాప్ నెంబర్ అని చెప్పి ఇచ్చాను నన్ను కాంటాక్ట్ అవ్వడానికి అని చెప్పి. ప్రతి ఒక్కళ్ళు అంటే ఊరికే ఏదో డౌట్ అడగాలని అడిగినట్టున్నారు. వ్యూస్ రావట్లేదు, ఏం చేయాలి? వ్యూస్ అనేది, దీని గురించి కూడా నేను చాలాసార్లు చెప్పాను, వ్యూస్ అనేది ఆటోమేటిక్గా రావాలి. ఇక్కడ మనం చేయగలిగింది ఏమి ఉండదు, ఎలాంటి సెట్టింగ్స్ ఉండవు, ఎవరు ఏం చేయలేరు ఇక్కడ వ్యూస్ తెప్పించడానికి. అవన్నీ ఆటోమేటిక్గా జరగాల్సిన ప్రాసెస్లు అనమాట. సో అట్లా ఎవ్వరు ఏమి చేయలేరు ఇక్కడ మీకు వ్యూస్ కోసం. మీ పని మీరు చేసుకుంటా వెళ్ళాలి అంతే. కరెక్ట్ వీడియోస్ పెట్టి వ్యూస్ వచ్చినా రాపోయినా ఇంకెలా ఇంప్రూవ్మెంట్ చేసుకుంటా వెళ్ళాలి అంతే. మీరు ఎంత పేషెన్స్గా ఉంటే అంత మంచి సక్సెస్ చూస్తారు. అది టైం పడుతుంది ఒక్కొక్కరికి, అందరికీ ఒక రోజులో రమ్మంటే రాదు సక్సెస్. నాట్ ఓన్లీ యూట్యూబ్ అనే కాదు, ఏదైనా అంతే కదా. ఇప్పుడు బిజినెస్ ఉంది, ఒకే టైప్ ఆఫ్ బిజినెస్ అయినా కానీ ఒకరికి సక్సెస్ అవ్వచ్చు, ఇంకొకరికి టైం పట్టొచ్చు. ఇదైనా అంతే, యూట్యూబ్ బిజినెస్ అనే ఏ పనైనా సరే అంతే, ఎవరికైనా సరే. అది మనం ఎలా ప్రజెంట్ చేస్తున్నామో అనేది కూడా ఇంపార్టెంట్. సో వెయిట్ చేయండి, కంగారు పడొద్దు. అండ్ ఇంకో పెద్ద బ్లండర్ ఏంటంటే, పక్కన వాళ్ళు ఏం చేస్తే అది చేయడం. వేరే యూట్యూబర్స్, వేరే పెద్ద పెద్ద ఛానల్స్ వాళ్ళు ఏం చేస్తున్నారో అదే విధంగా చేయడానికి చూడడం. ఇక్కడ ఒక్కటి గమనిస్తే, ఇప్పుడు మానిటైజేషన్ అయిపోయిన ఛానల్స్కి పాత ఛానల్స్ ఎక్కువగా మనకి ఇప్పుడు 2021 నుంచి ఛానల్స్ పెరిగిపోయినాయి. అప్పటి నుంచి పెట్టే ఛానల్స్కి ఎక్కువ రూల్స్ ఉంటాయి ముందు ఛానల్స్ కంటే కూడా. అది గమనించాలి. నేను ఇంతకు ముందు వీడియోస్లో కూడా చెప్పాను ఈ మాట. వాళ్ళెవరో పెడుతున్నారు, ఎంతసేపు అదే వాళ్ళెవరో పెడుతున్నారు, వాళ్ళకి ఆల్రెడీ మానిటైజేషన్ అయిన ఛానల్, నాకు లింకులు పెడతా ఉంటారు. మీరు రూల్స్ అనేది ఎప్పుడు ఒకే రకంగా ఉంటాయి. రూల్స్ ఎప్పుడు ఒకే రకంగా అంటే మారిన తర్వాత, ఇప్పుడు చేంజ్ అయిన తర్వాత, సరే వాళ్ళ ఛానల్ మానిటైజేషన్ అయిపోయింది, ఈ రూల్ మారకముందే మానిటైజేషన్ అయిపోయిన ఛానల్స్ వాళ్ళ మిస్టేక్ తర్వాత చేసినా వాళ్ళకి ఇష్యూ వస్తుంది, వాళ్ళ సంగతి మీకు అనవసరం. ఇప్పుడు ఒక రూల్ వచ్చింది అంటే అది ఫాలో అవ్వాల్సిన బాధ్యత మనకు ఉంటుంది ఎప్పుడైనా సరే. సో పక్కన వాళ్ళు చేస్తున్నారు కదా, అది కరెక్ట్. ఏ విషయంలో అయినా సరే, లైక్ వేరే వీడియోస్ పెట్టి వాయిస్ ఓవర్ ఇవ్వడంలో కానివ్వండి, లేదంటే రకరకాల వీడియోస్కి మ్యూజిక్స్ పెడతా ఉంటారు, దేవుడు రిలేటెడ్. అసలు డివోషనల్ కంటెంట్లో ఇలా వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు నా దగ్గరికి. ఏంటంటే జస్ట్ దేవుడు ఇమేజ్ పెడతారు, బ్యాక్గ్రౌండ్లో సాంగ్ పెడతారు. ఇలాంటి ఛానల్స్ మేము మానిటైజేషన్ అయినవి కూడా చూసాము అంటారు. అవి పాత ఛానల్స్, అండ్ వాటికి కూడా మానిటైజేషన్ పోవచ్చు మారిన రూల్స్ ప్రకారం. సో మీరు ఎప్పుడు కూడా పాత ఛానల్స్తో అసలు కంపేర్ చేసుకోవద్దు. వాళ్ళు ఎవరో పెట్టారు, వీళ్ళు ఎవరో పెట్టారు. మీకు ఏ టెక్ ఛానల్ నచ్చితే ఆ టెక్ ఛానల్ చూడండి. అందరూ ఖచ్చితంగా అప్డేట్స్ ఇచ్చే ఛానల్సే ఉన్నాయి మన తెలుగులో. సో మీరు అప్డేట్స్ తెలుసుకుంటూ మీరు వీడియోస్ చూడాలి. ఇప్పుడు ఎవరు ఏ వీడియోలో ఏ ఇన్ఫర్మేషన్ ఇస్తారో తెలియదు. సో మీరు చూడండి, వీడియోస్ చూడండి. ఎందుకంటే రీసెంట్ అప్డేట్స్ టెక్ ఛానల్స్కి తెలుస్తాయి. ఎలా తెలుస్తాయి? మాకు ఎవరో వచ్చి చెప్పరు, యూట్యూబ్ వచ్చేం చెప్పదు ఎక్కడాను, ఈవెన్ ఎక్కడ మెన్షన్ కూడా చేయరు. ఇప్పుడు మా దగ్గరికి వేరే ఛానల్స్ వాళ్ళు కాంటాక్ట్ అవుతూ ఉంటారు కదా. సో వాళ్ళ ఛానల్లో ఏం జరుగుతుంది, ఇప్పుడు రీయూజ్డ్ ఇష్యూ రిజాల్వ్ చేసామనుకోండి, కొత్త అప్డేట్ ఏమన్నా ఉన్నా కూడా అర్థమైపోద్ది ఆ ఛానల్ ద్వారా. సో ఆ విధంగా చాలా మన తెలుగు టెక్ ఛానల్స్లో మంచిగా చేసేవాళ్ళు ఉన్నారు కొంతమంది. అందరూ అని చెప్పట్లేదు నేను ఇక్కడ. కొంతమంది క్రియేటర్స్ చాలా మంచిగా చేస్తున్నారు. సో మీరు వాళ్ళని ఫాలో అవ్వచ్చు. మీకు అర్థమైపోద్ది. మీకు ఊరికే ఈజీగా ఇట్లా వచ్చేస్తాయి అట్లా వచ్చేస్తాయి అని చెప్పేవాళ్ళు ఎవ్వరూ కరెక్ట్ కాదు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. వైటీ స్టూడియోలో ఈ సెట్టింగ్ చేయండి, ఆ సెట్టింగ్ చేయండి, ఈ సెట్టింగ్ చేస్తే వ్యూస్ వచ్చేస్తాయి, ఇవన్నీ కాదు. కంటెంట్ మంచిగా ఉండాలి ఛానల్లో, అది ఇంపార్టెంట్ ఇక్కడ. సో మీరు
పాత ఛానల్స్ వాళ్ళెవరో సేమ్ మీ టైప్ ఆఫ్ ఛానల్స్ చేసేవాళ్ళు వాళ్ళు అలా చేశారని మీరు చేయడం కరెక్ట్ కాదు. అది కూడా పెద్ద బ్లండర్ ఇక్కడ చేస్తున్నది. ఇంకోటి పాస్వర్డ్స్ మర్చిపోవడం. పాస్వర్డ్స్ మర్చిపోయి పోయిన ఛానల్స్ ఎన్ని ఉన్నాయో ఈ మధ్యకాలంలో. నేను ఎన్నిసార్లు పెట్టానంటే పోస్ట్, నాకు టైం లేకపోయినా కూడా ఎవరన్నా వచ్చారనుకోండి, ఇప్పుడు ఏదో ఒకటి చేయమంటారు, ఏం చేస్తాం, రికవరీ మెయిల్ ఐడి పెట్టుకోలేదు వాళ్ళు, ఫోన్ నెంబర్ ఉంటుంది, పోనీ ఫోన్ నెంబర్ ఉన్నాయి, మళ్ళీ ఆ మెయిల్ ఐడికే కోడ్ వెళ్తుంది కదా, అది వర్కౌట్ అవ్వదు, ఛానల్ పోయినట్టే. ఇది నేను ఎన్నిసార్లు చెప్పానంటే పాస్వర్డ్ నోట్ చేసుకోండి ఎక్కడైనా, లేదంటే రోజు లాగిన్ చేసి లాగౌట్ చేస్తూ ఉండండి, అప్పుడు గుర్తుంటుంది. ఎక్కడైనా నోట్ చేసుకోవాలి కంపల్సరీ పాస్వర్డ్. ఎన్నిసార్లు చెప్పిన రికవరీ మెయిల్ ఐడి. అసలు నేను అంటే ఇంతమంది సబ్స్క్రైబర్స్ వచ్చిన తర్వాత అవసరం లేని వీడియో కూడా చేసి పెట్టే దానికోసం. ఇప్పటికన్నా పాస్వర్డ్ ఇలా చేంజ్ చేసుకోండి, లేదా రికవరీ మెయిల్ ఐడి ఇలా యాడ్ చేసుకోండి, ఒకవేళ పాస్వర్డ్ మర్చిపోయినా కూడా దీని ద్వారా చేసుకోవచ్చు అని చెప్పి ఎన్ని చేసినా నా గొడవలో నేను ఉండటం తప్ప ఎవరికి లెక్కలేదు. ఇది కూడా చాలా అందుకే నేను ఈ మిస్టేక్స్లో యాడ్ చేయడానికి కూడా రీజన్ అదే. ఛానల్స్ పోతున్నాయి, అసలు ముందు 1,00,000 పైన సబ్స్క్రైబర్స్ పోయినవి కూడా ఉన్నాయి పాస్వర్డ్ మర్చిపోయి. సో పాస్వర్డ్ అనేది మీరు నోట్ చేసుకోండి. ఇప్పుడు తెలియపోయినా సరే ఎలా రీసెట్ చేయడానికి బోల్డెన్ వీడియోస్ ఉంటాయి. రీసెట్ చేసుకుని పాస్వర్డ్ని ఇప్పటికన్నా పాస్వర్డ్ నోట్ చేసుకుని పెట్టుకోండి ఎక్కడైనా. అండ్ ఇంకో పెద్ద మిస్టేక్ ఏంటి అంటే ఛానల్స్ బీభత్సంగా క్రియేట్ చేసేయడం. అంటే ఇక్కడ ఏమైపోతుందంటే ఫస్ట్ పెద్ద సీరియస్గా ఒక ఛానల్ స్టార్ట్ చేసి దాంట్లో వీడియోస్ పోస్ట్ చేసుకుంటూ వెళ్తే వ్యూస్ రావో, లేదంటే ఇంకొకళ్ళు వచ్చి ఇంకో సజెషన్ ఏదో ఒకటి ఇస్తారు. ఇచ్చినప్పుడు ఈ ఛానల్ని పక్కన పెట్టేసి ఇంకో ఛానల్ రన్ చేయడం. సరే, ఇది రన్ చేస్తూ ఉండగా దీంట్లో కూడా వ్యూస్ రావట్లేదు అనుకోండి, ఆ టైంలో ఈ ఫస్ట్ ఛానల్లో వీడియో ఏదో లక్కీగా వ్యూస్ పెరిగినాయి అనుకోండి, మళ్ళీ దాన్ని వదిలేసి ఇటు వచ్చేసేయడం. ఇలా ఏమైపోతుందంటే నెంబర్ ఆఫ్ ఛానల్స్ అయిపోతున్నాయి. ఎప్పుడైనా సరే మీరు యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలి అంటే మీరు స్ట్రాంగ్గా పెట్టుకోవాల్సింది ఏంటి అంటే మైండ్లో ఒకటే కంటెంట్ పెట్టాలి అనేది పెట్టుకోవాలి ఒకటి. అండ్ అదే కంటెంట్లో వీడియోస్ పోస్ట్ చేయాలి, కన్సిస్టెంట్గా పోస్ట్ చేయాలి. నాకు ఎప్పుడో గుర్తొచ్చినప్పుడు పోస్ట్ చేస్తానంటే అవ్వదు ఇక్కడ. సో మీరు ఎప్పుడైనా సరే ఒకటే కంటెంట్ అనేది పోస్ట్ చేస్తూ వెళ్ళాలి. అది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఒక ఛానల్ సక్సెస్ అవ్వకుండా మీరు ఇంకో ఛానల్ పెడితే రెండు గ్రోత్ ఉండవు. ఎప్పుడైనా మనం ఒక ఛానల్ ఉంటేనే దానిపైన ఫుల్ కాన్సన్ట్రేషన్ మనకు దానిపైనే ఉంటుంది. అలా కాకుండా రకరకాల వీడియోస్ పెట్టామనుకోండి, ఎలాంటి ఉపయోగం ఉండదు. రకరకాల వీడియోస్ పెడుతూ రకరకాల ఛానల్స్ మెయింటైన్ చేస్తూ దీనికి వాచ్ అవర్స్ రావాలి, దానికి వాచ్ అవర్, అది ఇంకా మెంటల్ టెన్షన్ పెరిగిపోయి ఒక ఛానల్ కూడా సరిగ్గా రన్ చేయలేరు. అలా ఉన్న వాళ్ళని కూడా నేను చూశాను. ప్యారలల్గా 2 ఛానల్స్ క్రియేట్ చేసి ఏది చేయలేక 2 వదిలేసి. అలా ఉండకూడదు ఎప్పుడూ కూడా. మీకు ఫస్ట్ ఛానల్ సక్సెస్ అయిపోయింది, ఇంకా నేను దాని సంగతి చూసుకోవాల్సిన పని లేదు, పర్లేదు ఎంతో కొంత వ్యూస్ వస్తాయి, దాని గొడవలో అది ఉంటుంది అనుకున్నప్పుడు అప్పుడు మీరు సెకండ్ ఛానల్ పెట్టుకోండి. ఇది కూడా ఎక్కువ మంది చేస్తున్న మిస్టేక్. సో మీరు 2 ఛానల్స్ లేదా 3 ఛానల్స్ ఒకటేసారి క్రియేట్ చేయకండి. అండ్ ఇప్పుడున్న రూల్స్ ప్రకారం చాలా ఇష్యూస్ వస్తున్నాయి. అంటే మీకు 2 ఛానల్స్కి మానిటైజేషన్ అయిపోయింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఛానల్లో రీయూజ్డ్ వచ్చింది అనుకోండి, రెండోది కూడా పోతుంది. ముందు ఒక ఛానల్ పైన కాన్సన్ట్రేట్ చేసి ఒరిజినల్ కంటెంట్ పెట్టండి. రెండోది కూడా మీరు ఒరిజినల్ కంటెంట్ పెట్టేటట్టు అయితేనే క్రియేట్ చేయండి. అది మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. ఈ మిస్టేక్స్ చాలా ఎక్కువ మంది చేస్తున్నారు. ఇవి చిన్నయే అవ్వచ్చు, కానీ మీరు ఇవన్నీ కూడా రెక్టిఫై చేసుకుని వీడియోస్ పోస్ట్ చేస్తూ వెళ్ళండి. ఖచ్చితంగా రీచ్ పెరుగుద్ది. అండ్ ఓన్లీ షార్ట్స్, ఎక్కువ మంది ఓన్లీ షార్ట్స్ పెట్టుకుంటూ వెళ్తున్నారు అలా గుడ్డిగా. లాంగ్ వీడియోస్ పెట్టాలి ఎక్కువగా. మీకు సబ్స్క్రైబర్స్ తక్కువ వచ్చినా కానీ మీకు లాంగ్ వీడియోసే మీ ఛానల్ని ముందుకు తీసుకెళ్తాయి. షార్ట్స్ ద్వారా సక్సెస్ అయిన ఛానల్స్ తర్వాత కూడా నిలబడేవి చాలా తక్కువ ఉంటాయి. అవి ఏవంటే వాళ్ళు మంచిగా ప్రజెంట్ చేసి ఇంకా ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ వెళ్తారు. అలాంటి ఛానల్స్ మాత్రమే నిలబడతాయి. షార్ట్స్ ద్వారా పాపులర్ అయింది. లాంగ్ వీడియోసే బెనిఫిట్. ఎప్పుడైనా సరే మీ ప్రెజెంటేషన్ ఇంప్రూవ్ చేస్తూ వెళ్ళాలి. అది మీరు ఈ మిస్టేక్స్ ఏమన్నా చేస్తుంటే కనుక రెక్టిఫై చేసుకుంటూ ముందుకు వెళ్ళొచ్చు.